వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్పోర్ట్ ఛానల్. ఈ రోజుటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను పానీపూరి గోల్గప్ప. మనం అందరం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం కదండి. ఆ పానీపూరిని హైజీన్గా మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపించేస్తాను. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను పానీపూరిలో పూరి. మరి పూరి తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఉప్మా రవ్వ, అదేనండి సూజీ బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వను తీసుకున్నాను. మీ దగ్గర కొద్దిగా లావుగా ఉంటే మిక్సీ పట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అందులో నేను యాడ్ చేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ మైదా, కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ అనమాట. అంటే 2 చిటికెలు అనుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వేడి నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటున్నానండి. చాలా వేడిగా ఉన్నాయి, అందుకే స్పూన్తో కలుపుకుంటున్నాను. సో ఇలా కొద్దిగా పోసుకుంటూనే కలపాలి. ఒకటేసారి పోసుకుంటే జావలాగా అయిపోతుంది. ఇలా కలిపేసుకొని కొద్దిగా చల్లారిపోగానే ఇప్పుడు చేత్తో మొత్తం బాగా చపాతీ ముద్ద ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా అలా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, మీరు వీడియో క్లిప్లో చూసుకున్నట్లయితే బాగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని వాటిని కూడా ఈ పిండి ముద్దకి పట్టించేస్తున్నాను. చూసారా, ఇలా పట్టించేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకొని దాని మీద నేను తడి చేసుకున్న కర్చీఫ్ని పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుంటున్నాను. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఒకసారి ఇలా మళ్ళా మెదిపేసుకొని ఇలా 3 ఉండలుగా సపరేట్ చేసేసుకున్నాను. ఇలా సపరేట్ చేసుకున్న ఈ ఉండల్ని ఒక చపాతీ పీట తీసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకొని, అంటే మైదా చల్లుకొని ఇలా చపాతీలాగా సాగ తీసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, మరీ అంత పలచగా ఉండకూడదనమాట, మీడియంగా ఉండాలి. అలా అని మరీ మందంగా ఉన్నా సరే మనకి ఈ పూరి అనేది సరిగ్గా ఫ్రై అవ్వక మాడిపోతూ ఉంటుంది. అందుకని మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా. ఇప్పుడు నేను ఇలా కుక్కీ కట్టర్ తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటి కుక్కీ కట్టర్ లేకపోయినా ఏదైనా క్యాప్ కానీ లేకపోతే చిన్న బౌల్ కానీ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. అంటే మీ నోటికి పట్టేంత సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్దగా ఉంటే బాగోదండి, చూడడానికి బాగోదు, తినడానికి అంతకన్నా బాగోదనమాట. సో ఇలా రింగులుగా కట్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ పిండి మొత్తాన్ని తీసేసుకున్నాను. చూడండి, వాటిని మళ్ళీ మనం పూరీలుగా చేసుకోవచ్చు. మీరు పర్ఫెక్ట్గా చూసినట్లయితే ఆ మందం అయితే సరిపోతుంది అనమాట. సో ఇలా చేసుకున్న వీటన్నిటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా ఆయిల్ బాగా వేడి చేసేసుకున్నానండి. అందులో వేసి ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి పూరీలు అనేది బాగా పొంగుతాయి. నేను ఆయిల్ని ఆల్రెడీ మరిగించి ఉన్నాను, కొన్ని పూరీలను వేసేసానండి. యాక్చువల్గా ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందనమాట, అందుకే సెకండ్ టైం వేసే పూరీలని చూపిస్తున్నాను మీతో. చూసారా, ఇలా కలర్ చేంజ్ అవ్వగానే వీటిని తీసేసుకుందాం. ఇలా 2, 3 వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటుంటేనే ఈజీగా ఉంటుందండి. ఎక్కువ వేసేసుకుంటే ఇలా ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది. మీరు చూసినట్లయితే నేను ఇలా హోల్ చేసినప్పుడు చాలా క్రిస్పీ సౌండ్ వచ్చింది. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను పానీపూరిలోకి కర్రీ మసాలా. ఆ మసాలా తయారు చేయడానికి నేను ఇక్కడ తీసుకున్నాను 2 బంగాళదుంపలు. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ యాడ్ చేసుకోండి. నా దగ్గర లేక ఎండు బఠానీ యాడ్ చేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా బౌల్లోకి తీసేసుకున్నానండి. చూడండి, ఇలా స్పూన్తో మెదుపుతుంటే మెదిగిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మీ దగ్గర నల్ల ఉప్పు ఉంటే నల్ల ఉప్పు యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట, బ్లాక్ సాల్ట్ వల్ల. ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, అంతే, మసాలా కూడా రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పానీపూరిలో పానీ రెడీ చేసుకుందాం. ఈ పానీ రెడీ చేసుకోవడం కోసం నేను ఇక్కడ తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, 1 పచ్చిమిరపకాయ, 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని కొద్దిగా వాటర్ పట్టుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా పట్టుకున్నాను. ఇప్పుడు
ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఒక వడకట్టే జల్లెడ తీసుకొని ఇలా జల్లెడ పట్టేసుకుంటున్నాను. వేస్ట్ మొత్తాన్ని అంటే పల్ప్ మొత్తాన్ని సపరేట్ చేస్తున్నానండి. ఎందుకంటే చిన్నపిల్లలు తింటే పల్ప్ తగిలితే కొంచెం కారంగా ఫీల్ అవుతారని నేను స్మూత్గా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం ఈ చింతపండు పులుసు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ చూసారా ఎంత క్లీన్గా ఉందో. సో ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అండి. మీరు దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అన్న యూస్ చేసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ నార్మల్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే లేదా కారం సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. సో నా పానీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, నా పూరి మసాలా పానీ 2 రెడీ అయిపోయినాయి. ఆనియన్స్ కూడా తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను మీకు తిని చూపిస్తాను. చూసారా ఎంత టప్ అని ఒక హోల్ అయితే పడుతుంది, అంత క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి మసాలా కూడా తీసేసుకొని పానీ యాడ్ చేసుకొని కొద్దిగా ఉల్లిపాయలతో సర్వ్ చేసుకొని తింటే అబ్బబ్బబ్బా, చాలా రోజుల తర్వాత నేను పానీపూరి అయితే తిన్నానండి. చాలా టేస్టీగా అనిపించింది అనమాట. సో సింపుల్ ఫ్రెండ్స్, మీరు ఇంత హైజీన్గా పానీపూరిని రెడీ చేసేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.